I greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. I thank you, one and all, for joining together. This is a church time, church era and government of church. సంఘం యొక్క ప్రభుత్వం 2000 సంవత్సరాలు కనుక మనం కానీ కాసేపుగా ఉంటే అపవాది దేవుడు నిర్ణయించిన సమయం కన్నా ముందొస్తాడు, సమస్తం పాడు చేస్తాడు. కనుక సంఘం లెగిసి మనం ముందుకెళ్తే, సంఘం అంటే బిల్డింగ్ కాదు, మనము విశ్వాసులం. వాక్యంలోకి వెళ్ళే ముందు నాతో నీ ఒప్పుకోలు చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు నువ్వు బ్రతకడానికి నువ్వు దేవుని మాట నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రతి సృష్టి దాని సోర్స్కి కనెక్ట్ అయి ఉండాలి. చేపలు నీళ్ళలో ఉండాలి, చెట్లు భూమిలో ఉండాలి. మానవుడు పాస్టర్తో ఉండొద్దు, సంఘంతో కాదు, వాక్యంకి అంటగట్టుకోండి. ఎందుకంటే మనము ఆత్మ ఒక శరీరము కలిగి మనసు కలిగినటువంటి వ్యక్తి, కానీ యాక్చువల్లీ మనం కనబడుతున్నటువంటి దేహం మనం కాదు. ప్లీజ్ నో మిస్టేక్స్. మనం కనబడుతున్నటువంటి దేహం మనం కాదు, మన అవుటర్ కేస్ ఇది, సూట్ ఇది. మనము నిజమైన మనం ఎవరంటే మానవులు ఒక ఆత్మ. సో మన సోర్స్ ఏంటంటే వాక్యంతో పుట్టినం. ఈ శరీరము మన తల్లిదండ్రులతో వచ్చింది, కానీ లోపల ఆత్మ దేవుని నుంచి వచ్చింది. సో ప్రతి మానవుడు తిరిగి జన్మించకపోయినా వాని ఆత్మ సృష్టికర్తను వచ్చింది. కానీ తిరిగి జన్మించినాం కనుక మనం దేవునికి awakened to the fatherhood once we are born again. మన తండ్రి అయినాడు ఆయన. కనుక వాక్యం ద్వారా నువ్వు కనెక్ట్ అవుతేనే నువ్వు బ్రతుకుతావు, నువ్వు వాక్యంలో ఉంటేనే. అందుకే ప్రభువుని యేసు సెలవిచ్చినాడు, మీరు నా మాట సత్యమును గ్రహించి ఆ సత్యంలో నిలిచిన వారైతే you must abide in the scriptures, in the word. That's the truth. Hallelujah. So make this confession with me. రోమీయులకు రాసిన పత్రిక 8:2 ఉంటుంది. Now we will tell. మరణం అనేది మనకి ఏం లేదు. నువ్వు క్రిస్టియన్ అయితే నీకు మరణానికి ఏం లేదు. ఎందుకు చాలా మంది చనిపోతున్నారు? ద పీపుల్ సే బికాస్ దే డోంట్ హావ్ ఎ రెవల్యూషన్. నేను గర్వంగా తగ్గింపుతో చెప్తున్నాను. ఒకవేళ నువ్వు క్రిస్టియన్ అయితే నీకు మరణానికి ఏం లేదు, ఎందుకంటే నీ మరణం ఒక వ్యక్తి తీసుకున్నాడు. అదే రోమీయులకు రాసిన పత్రిక 8:2 ఎంత చెప్పాలంటే ద వే యు సే ఇట్ షుడ్ సెటిల్ ఇన్ యువర్ స్పిరిట్ అండ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ క్రైస్ట్ దట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ఇన్సైడ్ ఆఫ్ యు అండ్ డెత్ హాస్ నథింగ్. ఇన్ ఫ్యాక్ట్ వెన్ డెత్ అపియర్స్ బిఫోర్ యు, యు ఓవర్కమ్, యు సబ్డ్యూ ఇట్. చెప్పండి, క్రీస్తునందు ఆత్మ యొక్క జీవమునిచ్చు నియమము నన్ను పాపము మరియు మరణము యొక్క నియమము నుండి తప్పించుంది. క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము నన్ను పాప మరణముల నియమము నుండి తప్పించుంది. క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము నన్ను పాప మరణముల నియమము నుండి తప్పించుంది. The law of life in Christ Jesus has made me free from sin and death. The law of life in Christ Jesus has made me free from the law of sin and death. The law of life in Christ Jesus has made me free from the law of sin and death. Hallelujah. So the Bible never says going to make you. He made you free from sin and death. So God made you through Jesus Christ. He made you free from sin and death. Hallelujah. Let us go into the scriptures. మనము గత వారంలో కూడా చూసుకున్నాం. ఈ లోకంని మనుషులు చనిపోతుంది నాట్ బికాస్ ఆఫ్ కోవిడ్. దట్ ఈస్ నాట్ స్టూపిడిటీ. I'm especially talking about Christians. People are dying because of fear. లూకా 21:26 సెలవిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలు చివరి రోజుల ప్రవచనం ఇవి. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై
ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకి రాబోవు వాటి అన్ని విషయములు, ఎన్ని విషయములు, అన్ని విషయములు విషయమై భయము కలిగి, ఇన్ఫెక్షన్ వచ్చి కాదు, భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలేదరు. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఇంగ్లీష్లో చంపేది తెలుసా? హృదయం చంపుతుంది, మన హార్ట్. హృదయం చంపితే ఎట్లా చెప్తే, హృదయంలో భయం వస్తుంది. భయం వచ్చినప్పుడు మెన్ ఫెయిల్, మెన్ షల్ డై, మెన్స్ హార్ట్ ఫెయిలింగ్, మెన్స్ హార్ట్ ఫెయిలింగ్. మానవుల హృదయం, గుండె కూలిపోతుంది. ఎందుకంటే కోవిడ్తో కాదు, కరువుతో కాదు, భయంతో. ఇఫ్ యు డోంట్ డీల్ విత్ ఫియర్, ద ఫియర్ విల్ డీల్ విత్ యూ. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడికి భయం అంటే ఏం చేయడు, సహాయం కూడా చేయలేడు. సహాయం చేయడు కాదు, సహాయం చేయలేడు. దట్ లా, దిస్ లా. ఫర్ ఎగ్జాంపుల్, electricity is a law, and your parents are in watching you from far away, say some 10 to 15 meters, and without your knowledge you went and you put your finger into the electrical plug. Though your parents are watching you, still they cannot help you out, because electricity is a law. God cannot help somebody who walks in fear. అందుకే నువ్వు భయపడకు, నీకు తోడుగా ఉన్నాను. నువ్వు భయపడకు, నీకు నేను తోడుగా ఉన్నాను. సో ఆల్వేస్ యూ హ్యావ్ టు డీల్ విత్ ఫియర్. అండ్ క్రిస్టియన్స్, క్రైస్తవులు భయముతోని డీల్ చేయడం మొదట నేర్చుకోవాలి. ఎందుకంటే వెన్ యూ ఫియర్, గాడ్ కెనాట్ హెల్ప్ యూ. ఎందుకంటే ప్రభువైన యేసు వారి ముందు ఉన్నాడు, సీమోను పేతురు ముందు ఉన్నాడు, పక్కన ఉన్నాడు. కానీ ఎంత అంటే అతను చేయి చాపి పట్టుకున్న దూరం ఉన్నాడు, కానీ అతని విశ్వాసంతో నడుస్తున్నాడు. భయం రాగానే మునిగిపోయాడు. So it was his faith that made me to walk. It was his fear that caused me to sing. So it tells me a very big message to me. So ఈ విశ్వాసము, ఈ భయము రెండు ఆత్మలోకం సంబంధించినవి. అపవాది వాడే గొప్ప ఆయుధం ఏంటి తెలుసా? భయం. అన్నీ వస్తాయి మన జీవితంలో, మనము దేవుని పిల్లలం కనుక ప్రభువైన యేసు సెలవిచ్చినాడు, ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును, ఆయనను నా యందు నీకు సమాధానం కలుగునట్టు నువ్వు ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును, ఆయనను భయపడకు, నేను ఈ లోకంను జయించి ఉన్నాను. సో ఇన్ మీ యు హ్యావ్ పీస్, ఇన్ దిస్ వరల్డ్ యు విల్ హ్యావ్ ట్రిబులేషన్స్, బట్ ఇట్స్ బి ఆఫ్ గుడ్ cheer. I have overcome. Your papa, your heavenly father, Jesus Christ, he said that he has overcome. So all he wanted us to settle in his word. When we are in his word, we are the overcomers. Last days we are. I'm telling you, every one of you, including me, we have to ponder upon the scriptures. Matthew 22 and verse 29, Jesus said, you err, you live erroneous, you stumble, you fail in this world because you know not the scriptures, nor the power of God. ఈ లోకంలో మీరు పొరపాటు జీవితంలో జీవిస్తూ తప్పిపోతూ పడిపోతూ ఎందుకో తెలుసా? మీరు లేఖనములు కానీ దానిని శక్తిని కానీ ఎరుగరు కనుక. You do not know the scripture or the power of God. You should know the scriptures from Genesis to Revelation. You have to make an habit. You may be housewife, you may be a prayer warrior, you may be a worship leader, you may be an engineer, an employee, and a businessman, you are a pastor, you are anybody you may be. నువ్వు ఎవరైనా కానీ నువ్వు క్రైస్తవుని అయితే వాక్యంలో అంటుకట్టుకున్నాల. అపోస్తలుల పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి ఎఫెసీ సంఘానికి వెళ్ళినప్పుడు అపోస్తల కార్యములు 20లో ఉంటుంది. అతను వెళ్ళి వాళ్ళు రక్షించబడ్డాక ఎవరి చేతిలో పెట్టాలా అని చెప్పి పాస్టర్ చేతిలో కాదు, ఈ సెట్ నేను మిమ్మల్ని దేవునికిని తన కృపావాక్యములకు అప్పచెప్తున్నాడు. అంటే ఈ సెట్ ఐ కమెండ్ టు గాడ్ ద వర్డ్ ఆఫ్ హిస్ గ్రేస్ విచ్ ఇస్ ఏబుల్ టు బిల్డ్ యు. గాడ్స్ వర్డ్ ఇస్ అ బిల్డింగ్ మెటీరియల్, ఇట్ బిల్డ్స్ యు. సపోజ్ యు వాంట్ టు కన్స్ట్రక్ట్ ఇన్ ఎ హౌస్, so you cannot construct just like that. You should have the bricks, cement, sand, concrete, everything. Those are the building material. ఆ మెటీరియల్ తోని మీరు ఇల్లు కడతారు, కాంక్రీట్, సిమెంట్, ఇసుకతోని. those are called building material. So to build a Christian life, the material is God's word. If you don't have God's word, it is as if you want to build a physical house without the material. It is not possible. It's not possible. Somebody comes and your pastor comes and prays, and somebody comes and you come to church and go up. That will not work up. We are the last days. So మనుషులు హృదయములో భయముతోని ధైర్యము చెడి చచ్చినారు. ఒక సీక్రెట్ చెప్పాలా మీకు? చివరి రోజులో హృదయంలో భయం రావద్దంటే కంటిన్యూగా ప్రేయర్ చేయాలి. అండ్ ద గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ స్పీక్ ఇన్ టంగ్స్ అట్లీస్ట్ 1 hour. ఐఎమ్ నాట్ టాకింగ్ టు ద మినిస్టర్స్, సేవ చేసే వాళ్ళ కోసం కాదు. నువ్వు విశ్వాసివైతే, ఒక కామన్ విశ్వాసి, గంటనైనా కానీ యూ హావ్ టు స్పీక్ ఇన్ టంగ్స్. బికాస్ ఆత్మలో
భాషల్లో మాట్లాడుతున్న సొంత ఆత్మకు క్షేమ అభివృద్ధి. గో టు మార్కు సువార్త 5వ అధ్యాయం. ఎంత ఘోరమైనది భయం అంటే, tell after me, I refuse to be feared. I refuse to be feared. అందుకే బైబిల్ అంటుంది, యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను దేనికి నీ భయపడను. యెహోవా నా ప్రాణదుర్గం, నేను ఎవరికి నీ వెరవను. దుష్టులు నా మీదకి వచ్చి నా శరీర మాంసంకు వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలి ఉన్నారు. హల్లెలూయా. Go to Mark chapter number 5 and verse 21. If you have your Bible, come to Mark chapter number 5 and verse 20. Yeah. Can I continue? Yeah. మార్కు సువార్త 5:21. యేసు మరల దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజనములు ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరముననుండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయిరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల మీద పడి, నా చిన్న కుమార్తె. పాదాల మీద పడ్డం అంటే ఇట్స్ ఏ వే ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ టు వర్షిప్ గాడ్. దట్స్ ద రీజన్ వై వెన్ వి కమ్ ఫర్ ఎనీథింగ్ వి హావ్ టు వర్షిప్ గాడ్. ఓకే, పాదం మీద పడ్డం అంటే ఇట్ వాజ్ నాట్ ఇన్ ఏ respect, it was in the Old Testament they used to fall prostrate and worship God. So పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉంది. Now see is vocabulary, language. నా చిన్న కుమార్తె చావనై ఉంది, అది బాగుపడి బ్రతుకున్నట్లు. చచ్చేటోళ్లకు స్వస్థత కాదు, బ్రతకాల. అనారోగ్యులకి స్వస్థత, దయ్యం పట్టిన వాళ్ళకి విడుదల, కుష్ఠరోగులకి శుద్ధీకరణ. There's a language. So we will heal the sick, we cleanse the leper, we cast devils, we raise the dead. We don't pray for the demons. దయ్యముల పట్టుల కోసం ప్రార్థించం, దయ్యములు వెళ్ళగొడతాం. చనిపోయిన వారి కోసం ప్రార్థించం, లేవనెత్తుతాం. రోగుల కొరకు ప్రార్థించము, స్వస్థపరుస్తాం. అండర్స్టాండ్? ఓకే, నౌ వి సే, నా చిన్న కుమార్తె చావనై ఉంది, అది బాగుపడి బ్రతుకున్నట్లు. చావనై ఉంది కనుక బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచవలని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహము ఆయన వెంబడించిన ఆయన మీదికి పడుచుండిరి. 12 ఏండ్ల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఆయన ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తన కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటన పడెను. ఆమె యేసుని గురించి వినను. నౌ లిసన్, Christians especially, we literally failed. When sickness comes, sadly Christians first remember their family doctor. You have a family doctor? Shame. I'm sorry to tell you. People say నాకు family doctor అని చెప్తారు. There's a wrong confession, the wrong consciousness. That means you are engaging somebody to do that. I'm not against medicine, I'm not against a physician, I'm not again going to the doctor for consulting the doctor. But what I mean to say is, somebody says I have a family doctor, that means you are believing namutram then conscious sick avutanan. Now the protocol, what the Bible says, Yesu Kristu Prabhu సెలవిచ్చిందంటే, మొదట ఈమెకు అంత అయిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చినది. ఆ కుష్ఠరోగులు కూడా, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని చెప్పినప్పుడు అతను మొదట డాక్టర్ దగ్గర బొమ్మని చెప్పలే. ఈ సెడ్ గో టు ద సమాజ మందిరకు బొమ్మన్నాడు. ఎందుకంటే అక్కడ పోయి కానుకలు అర్పించి దాని తర్వాత రండి. ఎందుకంటే ఫస్ట్ వెన్ ఎనీథింగ్ కమ్స్, వెన్ సిక్నెస్ కమ్స్, గో టు ద వర్డ్, ఓపెన్ ద బైబిల్, టేక్ సమ్ స్క్రిప్చర్ విచ్ టాక్స్ అబౌట్ ద హీలింగ్. తీసుకొని ఆ స్క్రిప్చర్ నోట్లు వేసుకొని, మనసు వేసుకొని నువ్వు మాట్లాడి, లెట్ ద స్క్రిప్చర్ సెటిల్ ఇన్ యువర్ స్పిరిట్. సపోజ్ దేర్ ఇస్ ఎన్ లంప్ ఫార్మ్డ్ ఇన్ యువర్ బాడీ. ఒక కంతి గడ్డ వచ్చింది, నీకు అర్థం అవ్వట్లే. అది ఎందుకు వచ్చిందో నీకు అర్థం కానక్కర్లే, మనసులో ఎన్నో తలంపులు పోతాయి, భయం వస్తుంది. సో దట్స్ ద టైమ్ యూ హ్యావ్ టు గో టు ద స్క్రిప్చర్. వాక్యం అనేటువంటి విత్తనము నీ నోటి గుండా నీ హృదయంలో మనసు ద్వారా నాటబడాలా. ఒకసారి చెప్తే కాదు, ఇట్ హాస్ టు బి సోన్ ఇన్ యువర్ స్పిరిట్. ద వర్డ్ షుడ్ ఫ్రమ్ మైండ్, ఇట్ హాస్ టు సెటిల్ ఇన్ యువర్ స్పిరిట్. దేర్ ఓన్లీ ద లైఫ్ స్టార్ట్స్ టు ఫంక్షన్.
Later the power starts to function from there. It comes from here. When you start to say, క్రీస్తు యేసును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ నాలో నివసిస్తున్నందున నా మృతతుల్యమైన అవయవాలకు జీవము కలుగుచున్నది. యేసు నామములో ఈ కంతి తొలగిపోను గాక. నేను తృణీకరిస్తున్నా, నా దేహము దీన్ని అంగీకరించదు, ఇది తొలగిపోను గాక, కరిగిపోను. When you say it, then the life of God flows through you. This is a Christian life, not your pastor praying for that tumor to disappear. That is not a Christian life. తను కలిగినంత వేయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకట పడను. ఆమె యేసుని గురించి వినను, ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడను కొనిను. జనసమూహం ఆమెను వెనుక వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. యు నో ద స్టోరీ. వెంటనే ఆమె రక్తదారం కట్టిన గనుక తన శరీరంలో బాధ నివారణ అయినందున గ్రహించెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రం ముట్టింది ఎవరని అనగా, now Jesus doesn't even know what was going there. Humanly I'm talking about. ఆయన శిష్యులు జనసమూహం నీ మీద పడుచుంటుట చూచుచున్నావే, నన్ను ముట్టిన దేవుడని అడుగుచున్నావా అని. ఆ కార్యము చేసిన ఆమె కనుగొనవల్లని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. It was her faith. Jesus had nothing to do with that lady. He didn't even bother. I'm going to say, I'm talking about the ministry of Jesus Christ. How the spiritual things work. People say, దేవుడు పట్టించుకోవట్లే. ఎందుకు పట్టించుకోవాలా? Suppose you get in a job, your employer, he tells so and so time 9:30. So morning you don't get up and you don't go to office and you say, my employer is not taking care of you. It becomes your responsibility. Once you got a job, get up in the morning, get ready, take some mode of transportation, make to the office on time. After that, you'll get your salary. There's a part the employer has to play. There's your part and role you have to play. And the government has a role. And the greatest government we live in this is the church government. Never forget, no government in this world, in the history, you can search it out. No government is designed for mankind's success. Government is meant for themselves. May be it democratic or monarchy, any government, they are being designed for their own development. But on the other hand, there is a kingdom. We represent the kingdom of God. ఆ లోకమును మనము ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. అందుకే ప్రభువు ఏం చెప్పినాడు యూదులతోని, మీరు కిందున్న వారు, నేను పైన వాడిని. కానీ మనకు చెప్పినాడు, మీరు లోకం ఉన్నారు కానీ లోకస్తులు కాదు, మీరు పౌరస్థితి పరలోక సంబంధం. So we hail from a different world, different kingdom, and on this space of earth with the rules and regulations which the kingdom carries, that we carry over here. ఆయన ఇంకా నువ్వు మాట్లాడుచుండగా, I want to go into this. ఇంకా నువ్వు మాట్లాడుచుండగా సమాజమందపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది. Now Jesus healed that lady, girl, women, and he was just heading towards Jairus' house. పోతున్నప్పుడు చూడు 21st verse లో Jairus వచ్చి ఈ ఎగ్జిబిట్ హిస్ ఫెయిత్. నా చిన్న కుమార్తె చావనే ఉంది, నువ్వు ఇంటికి వచ్చి తను బ్రతుకున్నట్లు బాగుపడినట్లు నువ్వు చేతులు ఉంచితే తను బాగుపడుతుంది. ఇట్ వాజ్ హిస్ ఫెయిత్. ఆల్వేస్ రిమెంబర్, be your job, your education, and be it your health, whatever it is, when you start acting your faith, the enemy comes. Never forget. No, brother, don't tell. That's what the Bible says. Fight a good fight of faith. If there is no fight, why would the Bible say fight a good fight of faith? We don't fight with God. We don't fight with the sickness. We don't fight with anything. Even we don't fight with the devil also. We fight our own fight of faith, because the devil brings fear, the devil brings doubt, అపనమ్మకము, అవిశ్వాసము, భయము, చింత, ఇంకా జీవించలేను, ముందుకు వెళ్ళలేను, నాకు ఉద్యోగం రాదు, నా వివాహం కాదు, నా కుటుంబం నిలబడదు. So those things, it comes into your mind, and there's a time you have to, shouldn't go by feeling. I'm telling you, yesterday the man of God, Pastor Chris, was teaching about feeling and faith. So whether we believe it or not, whether we like it or not, whether I feel it or not, still God is with me and God is with you. And when I do a blunder mistake also, God doesn't see me as a sinner. He sees me only the righteousness of him. So when we take the scripture literally, I always tell,
What is faith? Of course, there's a definition. Faith is substance of things hoped for and evidence of things not known, not seen. Vishwasam anadi kani, what is faith? In other words, is human spirit responding to God's word. God's word. God's word. When everybody say అందరు చనిపోతున్నారు అన్నప్పుడు నీ కంటి ముందు చనిపోతుంటారు, అప్పుడు నీ ఫెయిత్ ఏంటో తెలుసా? అవునా కాదు, నేను మరణించను జీవించి ప్రభుకాలు ప్రకటిస్తా. దట్ షుడ్ బి యువర్ రెస్పాన్స్. యువర్ రెస్పాండింగ్ in spite of all which goes surrounding you. You have to only consider, respond to God's word. When you walk in God, walking in the spirit is nothing but not in air, it's walking in the consciousness of God's word. దేవుని వాక్యం అనే తలంపులు నడవడం. అందరు చనిపోతారు, అవును నాకు కాదేమి, ఎందుకు ఆయన చెప్పినాడు. When you go such a way, you have to develop your spirit and your mind, and a time will come when your spirit has been finely tuned to God's word. Automatically your mind listens to your spirit. Hallelujah. And ఇంకా నువ్వు మాట్లాడుతుండగా సమాజ మందిరపు అధికారి. So that man Jairus, in the 21st verse, he came to, he exhibited his faith. But after that, miracle didn't happen. In between, as they were going on the way, now there was a delay because of blood issue lady. తర్వాత 35వ వచనం చూస్తే అమ్మేమన్నదంటే, ఇంకను ఆయన మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదురు. Now you have to understand, go back to Israel 2000 years ago. Now when Jesus and Jairus were both going, the Jairus servant, the disciples came to him. They were not the people of Jesus Christ. యేసు ప్రభు మనుషులు కాదు, వాళ్ళు యాయిరు యొక్క మనుషులు. ఇంట్లోకి వచ్చి యేసు ప్రభుతో మాట్లాడలేదు. వాళ్ళు ఎవరితో మాట్లాడుతుంటే యాయిరుతో మాట్లాడుతున్నాడు. బోధకుడిని ఇంకా శ్రమ పెట్టకూడదు, ఎందుకంటే నీ చిన్న కుమార్తె చనిపోయినది అనగానే, the man who began in the 21st verse, who began in faith pertaining to his daughter's healing, daughter's life, daughter's well-being. But that man, when he heard words, మాటలు వినగానే he was about to give up. చనిపోయిందా అని చెప్పక ముందే, so those people were talking to Jairus, but in between Jesus entered. Listen carefully. When somebody talking fear, somebody talking phobia, and somebody talking about doubt and unbelief, you should rebuke. I mean to say, you have to intervene and you have to cancel those things, and you shouldn't take. Second thing, you should not entertain them. Now he talks about ఆయన యేసు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక. Now they were talking to Jairus, but Jesus entered in between the conversation. He was addressing to Jairus. He said, యేసు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచు. He says, if the case is dead, it might have delayed on the way. ఆలస్యమైంది, పర్వాలే, చనిపోయింది, పర్వాలే, నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? టైంకి పోకినా పర్లే కానీ భయపడదు. Listen carefully. There is two things which controls the whole world: faith and fear. When you stand in faith, automatically your battle shifts to God. God fights your battle. When you start to fear, automatically your battle, నీ యుద్ధము అపవాది తరఫున వెళ్ళిపోయి వాడు ఓడించేస్తాడు. కనుక ఇట్ సేస్, యేసు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. నౌ ఆల్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఈస్ దట్ యూ షుడ్ డీల్ విత్ ఫియర్. నువ్వు భయంతో నువ్వు డీల్ చేయాలి, దేవుడు డీల్ చేయడు. కొంతమంది ప్రేయర్ చేస్తారు భయం వస్తే. యూ హ్యావ్ టు రెబ్యూక్. యూస్ స్పిరిట్ ఆఫ్ ఇంటిమిడేషన్, యూస్ స్పిరిట్ ఆఫ్ ఫియర్. ఐ రెబ్యూక్ ఇన్ జీసస్ నేమ్. I command you to leave my mind in Jesus name. దేవుడు నాకు పిరికి ఆత్మను కాదు, ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దయచేసినాడు. కనుక భయము, పిరికితము గద్దిస్తూ నన్ను నా నుంచి, ఈ ఎన్విరాన్మెంట్ నుంచి, నా గది నుంచి తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్న యేసు నామములో. When you say it, the spirit leaves. Not when you pray, when you say it. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు చూచి లోపలికి పోయి, మీరు ఎలాగూ గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. మనం చనిపోక ముందుకే చనిపోయిన మాటలు మాట్లాడతాం. చనిపోయిన తర్వాత ఇతను నిద్రించని చెప్పినాడు. మీకు తెలుసా, దేవుడి ద్వారా ఎట్లా పనిచేస్తాడంటే, దేవుడు అబద్ధం ఎందుకు ఆడాడంటే, ఎందుకు ఆడలేడు?
ఇట్లా చెప్ప దేవుడు అబద్ధం ఆడలేడు. ఎందుకంటే ఐ ఎక్స్ప్లెయిన్. దేవుడు ఒక చైర్ని చూసి అది ఒక స్కూటర్ అంటే అబద్ధం అది. కానీ ఎందుకు అబద్ధం ఆడలేడంటే అతను ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ గాడ్ టు స్పీక్ ఎ లై, బికాస్ వెన్ హీ సీస్ ఎ చైర్ అండ్ హీ సేస్ ఇట్ ఈస్ ఎ స్కూటర్, ఆటోమేటికలీ ఇట్ టర్న్స్ ఎ స్కూటర్, సో హీ కెనాట్ లై. ఇఫ్ హీ సీస్ ఎ పర్సన్ హూ సిక్ అండ్ సే బి హీల్డ్, హీ గెట్స్ హీల్డ్. దేవుడు చీకటి వెలుగు కలుగునుగా అన్నాడు. దేవుడు ఇక్కడ చూసి ఈ చిన్నది నిద్రిస్తుంది, దేవుని తెలుసు చనిపోయిందని, కానీ ఆయన మాట్లాడితే ఏది మాట్లాడితే జరుగుతుంది. అందుకే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ టు స్పీక్ ఎ లై, బికాస్ వెన్ హి సేస్ సంథింగ్ ఇట్ బికమ్స్ a reality. So that's a law. God's word which comes from his mouth is a law. Whatever it comes, if he sees the handkerchief and says this is money, it turns to be money. So he cannot lie. It is impossible God can lie. So he saw that girl and said, this damsel, she's not dead but she's sleeping. ఇచ్చినది నిద్రిస్తుంది కానీ చనిపోలేదు అని అన్నందుకు బతకవలసి వచ్చింది. సో దిస్ వొకాబులరీ వి హావ్ టు చేంజ్ ఇట్. లోపలికి పోయి మీరు ఎలా గొల్ల చేసి ఏడ్చున్నారు, ఇచ్చినది నిద్రించున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా, వర్డ్స్ మేక్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకు వారు ఆయనను అపహాసించిరి. సో వెన్ యూ స్టాండ్ ఫర్ ఫెయిత్ దెర్ విల్ బి పీపుల్ రిడిక్యూల్ యూ. బా ప్రపంచం అంతా కరోనా కోసం జాగ్రత్త ఉన్నామంటే వీళ్ళు చాలా గొప్పగా ఏదో సూపర్ న్యాచురల్ గా ఫీల్. అవును, సూపర్ న్యాచురలే. నువ్వు చదవలేదా బైబిల్లో? ఎవడైనాను క్రీస్తునందు ఉన్నట్లా నూతన సృష్టి, పాతవి గతించను సమస్తం కొత్తవి అవుతాయని చెప్పాలి, కొత్తవాయను. కనుక మనము సూపర్ స్పిరిచువల్ కాదు, సూపర్ స్పిరిచువల్ గా ఉండాలని దేవుడు పిలిచినాడు. అందరు లోపల కూర్చుంటే వీళ్ళేందో పోయి ప్రార్థన చేశారు. నో, if you don't have faith, sit down. I'm not against you, but I tell you, don't subdue somebody, because the Bible says when you speak God's word is a law, it comes to pass. Some people say గవర్నమెంట్ ఒబే చేయాలా, చర్చలు నడపొద్దు. ఏ గవర్నమెంట్ ని? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? Jesus said you are in this world but you are not of this world. We are from above, from Zion, the place called Christ. అందుకు వారు ఆయనను అపహాసించిరి. So when you stand for faith, in faith, people ridicule you. At the same time, but there's a Satan, the complete hell, everything stands against you. But you have to say, that's the reason that Paul says, fight a good fight of faith. విశ్వాసం సంబంధమైన మంచి పోరాటము, నిత్య జీవము నాలుగు చేపట్టము, దాని కొరకు నువ్వు పిలువబడ్డావు. For a Christian, you're called to fight a good fight of faith and take hold of eternal life with your tongue, for which you have been called. You're called, brother, to stand in faith and to fight a good fight of faith. Bible never says fight of faith. It's a good fight of faith. When people say, is it necessary? Yes, it is necessary. Take the God's word truth. You don't need to trust in these last days or the media or the platform or the news. Only God's word is the truth. అందుకు వారు ఆయన్ని అపహాసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాన్ని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నదాన్ని పరుండి ఉన్న గదిలోకి వెళ్ళి ఈ చిన్నదాన్ని చేయి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మనితో చెప్పుచున్నాను. నా క్వశ్చన్, ఆయన చనిపోలేదు, నిద్రిస్తుంది అన్నాడు. ఆయనకు తెలుసు చనిపోయిందని. కానీ అక్కడ పోయిన తర్వాత నిద్రించేటోళ్ళని we will wake them. Listen carefully. నిద్రిస్తున్న వారిని we say wake up. We tap them and say wake up. But when somebody is dead, we will not tap and say wake up. We take the hand and we say arise. If you want, as per the leading of the Holy Spirit, not every time when the Lord leads you, want to raise somebody, you will not say go and awake. You say arise. To people who are sleeping, we say awake. We say awake. People are dead, we say arise. Now see what did Jesus say? And he took the damsel by the hand and he said, Talitha kum, which is translated, damsel, I said to you, arise. He said she's sleeping, then he should have told awake. But he never said awake, he said arise. That means Jesus knew that girl was dead, but his speech, vocabulary brought her life back. My brother, my sister,
when fear comes and stands before you and try to stop your family, your marriage, your health, and one fine day when you go to a bed after you read your బైబిల్ చదువుకొని ఇప్పుడు కడుపులో నొప్పి వస్తుంది, చాలా నొప్పి వస్తుంది, గుండెలో నొప్పి వస్తుంది. నీ గుండెలు నొప్పి రాగానే ఎందుకు వచ్చింది నీకు తెలియదు. నీ మనసులో మాత్రం అప్ప చెప్తుంది గుండెపోటని, ఎందుకంటే అందరికి వస్తుందని. అప్పుడు నువ్వు చెప్పాలా. సో యూ హావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ బిఫోర్ యూ స్టార్ట్ ఆన్ యువర్ హీలింగ్ టెల్ డెవిల్, మన యుద్ధోపకరణములు శరీరానుసారమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను కూడా పడదురలంత శక్తివంతమైనవి. కనుక 2 కొరింథీ 10:4-5 ప్రకారము మా యుద్ధోపకరణములు శరీరానుసారమైనవి కావు, దేవుని సన్నిధిలో దుర్గములను కూడా పాడదురలంత శక్తి గల కనుక వితర్కములను, తలంపులను, ఆలోచనలను, దేవుని జ్ఞానమునకు విరుద్ధంగా ఉన్న తలంపులు, ఆలోచనలు, భయము అనేటువంటి దుర్గము, పిరికితనము అనే దుర్గం, యు హావ్ టు నేమ్ ఇట్. భయము అనే దుర్గము యేసు నామములో కిందకు పాడద్రోలుతూ క్రీస్తుకు చెరపడుతున్నా అన్నప్పుడు ఇమ్మీడియట్ గా నీ మనసులో నుంచి అది వెళ్ళిపోతుంది. నువ్వు వెళ్ళిపోయినాక నువ్వు ఫెయిత్ లోకి వస్తావు. when you start to talk to the pain goes. And people sadly they are filled with the fear, and when you have fear, though you have scriptures knowledge, still only you talk all and believe, and which is not lined with the word of God. Did you see Simon Peter when he was walking by faith on the water? When fear gripped him, he was starting to sink. That man was being a fisherman, expert fisherman, couldn't swim naturally also because fear paralyzes your faith. So when fear comes, that's the time you have to deal with fear. You say, fear, you spirit of fear, out. I rebuke angel. God didn't give me spirit of timidity, but power, love, and sound mind. I have 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 sound mind. When you say it enough, fear dispels, and you stay in faith. And then you go to that pain, whatever it is, in the name of Jesus. I don't want to know why the heart pain. People say, now do you know, people say, ఎందుకు వచ్చిందేమో నొప్పి రాత్రి తిన్నందుకు. నీకు అవసరం లేదు నువ్వు మాట్లాడాలి, ఎందుకంటే ఫెయిత్ ఓన్లీ టాక్స్ ఇన్ రిజల్ట్. ఐ వాంట్ టు టెల్ యు వన్ థింగ్. దేవుడు చేపలు కలుగును గాక అన్నప్పుడు చేపలకి కళ్ళు ఉండాలా, తోక ఉండాలా, దానికి ఫిన్స్ ఉండాలా, దానికి మూతి ఉండాలా. ఇట్ ఇస్ ఆల్ ది లెట్ ఫిషెస్ కమ్ ఫోర్త్ అన్నప్పుడు ఈ అర్థం ఊహించుకున్నాడు చేపకు 2 కళ్ళు ఉండాలని. ఒకవేళ దేవుడు చేపకు 3 కళ్ళు ఉండాలని ఊహించుకుంటే అని చెప్తే 3 కళ్ళు వచ్చేటి. He said, fishes come forth. Fishes వచ్చినాయి. So pain go. When you say pain go, we don't want to know why the pain had come. The Holy Ghost goes and fixes the problem. పరిశుద్ధాత్మని ఆ ప్రాబ్లం ఫిక్స్ చేస్తాడు. కొంతమంది ఎందుకు వచ్చిందేమో ఈ నొప్పి అక్కర్లేదు, భయంతో డీల్ చేయి. తర్వాత అభిషేకంతో నువ్వు చెప్పినప్పుడు నీ అభిషేకం పోయి ఇట్ ఫిక్స్. The anointing is designed to fix any problem. సో వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము కలది. వెంటనే వారు బహుగా విస్మయం నొందిరి. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను. ఎందుకు ఆహారం అంటే ఆమె మెటబాలిక్ యాక్టివిటీస్ ఆగిపోయినాయి, చనిపోయింది కనుక. సో నౌ ఈస్ డీలింగ్ విత్ ద న్యాచురల్ పార్ట్. వన్స్ ఈస్ డీల్ విత్ ద స్పిరిచువల్ పార్ట్, ఈ డీల్ విత్ ద న్యాచురల్ పార్ట్. సెడ్ గివ్ హర్ సమ్ ఫుడ్ బికాస్ షీ వాస్ రియల్లీ డెడ్, బట్ హిస్ స్పీచ్ మేడ్ హర్ టు కమ్ బ్యాక్. So when people are dying around the world, when every church has been closed, when people say this is how it goes, when say I do not know whether I'm going to live tomorrow, that's nonsense. You should tell, when everybody is dying, you should say I'll be in the rapture. I'll be in the rapture. How? Enoch, by faith he was been caught up. Enoch విశ్వాసంతో కొనిపోబడ్డ కనుక నేను 80 ఏళ్ళునా అని నేను ఈనోక్ లాగా కొనిపోబడతా, తొందరగా దేవుడు వస్తుండే కనుక నేను కొనిపోబడతా. I'm in faith. I exhibit my faith. I'm in the first flight. I'm going to rapture. I will not sleep, but I'm going to rapture. నేను నిద్రించను కానీ rapture లో కొనిపోబడతా, ఎత్తబడి గుంపులో కొనిపోబడతా, నేను కొనిపోబడతా. You have to say it. When you say it, that's how it goes on. Whatever you see, don't be carried away with the prevailing situation. Take the truth of God's word. I want to tell you a story and close it. Way back in 1970, I worked for a great man called Brother Dinakaran, Dr. D.J. Dinakaran from Chennai. So I worked for his ministry from 10 long years. So I was in one of his meetings, and these are the beautiful story he shared. He said when he was a young boy before to his marriage, వివాహం కాకముందుకు అతను యవనస్తుడు ఉన్నప్పుడు అతను ఒక రోజు ఒక
ఒక పాస్టర్తోని ఒక హాస్పిటల్ విజిటింగ్ వెళ్ళినాడు. సో దిస్ మ్యాన్, దినకరన్ బ్రదర్, వెన్ హీ వాస్ యంగ్, హీ వాస్ ఎ మ్యాన్ ఆఫ్ కంపాషన్ ఇన్ దట్ టైమ్. హీ వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్ అండ్ హీ స్టార్టెడ్ టు డు ద మినిస్ట్రీ. సో అతను ఒక సేవకునితోని వెళ్ళి ప్రార్థన చేయకపోయినాడు. ప్రార్థన చేయకపోతే ఆ సేవకుడు ఆ హాస్పిటల్ ఉన్నటువంటి ఆ లేడీ సన్నగా ఎముకలు, బోన్ అండ్ స్కిన్ అండ్ బోన్స్ అయిపోయి సన్నగా ఉంది ఆ లేడీ. ఆమెకి ప్రాబ్లం ఏంటంటే ఆమెకి క్యాన్సర్తో డాక్టర్ చెప్పండి ఎప్పుడైనా చనిపోతుంది, కానీ క్రిస్టియన్ ఆమె చనిపోతుందని డాక్టర్ చెప్తే ఇంకా పాస్టర్ వెళ్ళి ఆమె కౌన్సిలింగ్ చేసిన తర్వాత నా ఈ టెల్స్ టు బ్రదర్ దినకరన్ వాజ్ ఎ యంగ్ బాయ్ దట్ టైం. ఆ సహోదరు చెప్పినాడు, దినకరన్ యూ ప్రే ఫర్ దిస్ లేడీ. సో చేస్తున్నప్పుడు ఆ మంచం పక్కన ఆ హాస్పిటల్లో ఇద్దరు చిన్న కూతుర్లు, ఆమెకి భర్త చనిపోయినాడు, విధవరాలు. ఈమెనేమో రేపు మాపో చచ్చిపోతుంది. షీఈస్ ఎ క్రిస్టియన్ with 2 little girls, husband died. Again, a Christian lady, she became skin and bones, suffering after the cancer, and 2 little girls, and she's a widow. So అప్పుడు దినకరన్ బ్రదర్ ప్రార్థన చేయనప్పుడు ఆ ఇద్దరు ఆడపిల్లను చూసి కనికరపడి, when he started to kneel down and start to pray చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు కాదు కానీ అపవాది అనే విజన్లో అగిపడి ఏమని చెప్పిందంటే, దినకరన్, ఈ స్త్రీకి ఎందుకు క్యాన్సర్ తెలుసా? నేనే క్యాన్సర్ తీసుకొని వచ్చిన. ఈ స్త్రీ వ్యభిచారంలో పట్టబడింది కనుక, భర్తలో వ్యభిచారంలో పట్టబడింది కనుక అందుకే నేను అనారోగ్యం తీసుకొచ్చిన అనగానే, వన్స్ దిస్ మ్యాన్ వెన్ హీ హర్డ్ దిస్ వర్డ్స్, వ్యభిచారమా, వ్యభిచారంలో పట్టబడిందా ఈమె, ఈ క్రైస్తవురాలు, అందుకే నువ్వు అనేసి దట్ మ్యాన్ వాస్ అబౌట్ టు గో బ్యాక్. ఇంకా ప్రార్థన చేయలేదు నేను, ఇంత తప్పు చేసింది కదా అని. దెన్ ద హోలీ స్పిరిట్ and fear gripped this man, brother Dinakaran, and he couldn't pray. When he heard the words, the devil whispering in his mind, in his ears, saying that this lady was being indulged in adultery. As a result, I only afflicted this lady with a cancer. I prepared the pit for that lady. Ima kosam godini siddhaparchana. These are the words. When people tell Allah ayipindi, samadhi ready ayipindi, those words will put you down before time. So when the devil said, I prepared the pit for this lady, I only afflicted because she indulged in adultery. And immediately, as I was about to back off, the Holy Spirit is a teacher, guide. He's a teacher, he guides us. And he gave a scripture to Dinakaran brother. It tells in Modati Yohanu 1:7 అనే భయం వచ్చింది, వెళ్ళిపోతుంది వెనకాలకి. You don't want to pray. Is it adultery? Then Bible says, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి మనని పవిత్రపరిచి. ఎన్ని పాపముల నుంచి? ప్రతి. మీకు తెలుసలేదో, యోహాను 1 యోహాను 2 యోహాను 3 అని రాస్తున్నప్పుడు అతను విశ్వాసులకు రాస్తుండు కానీ అన్యులకు కాదది. అది ఎవరికంటే ఎపిసోలు విశ్వాసులకి. దేవుని నమ్ముకున్న తర్వాత పొరపాట్లు జరిగితే కడుక్కొని ముందుకు పోయేటోళ్ళకి. అట్లని చెప్పి రక్తం ఉందని రోజు కడుక్కొని రోజు చేయడం అని కాదు. So when mistakes happen, the blood is there to cleanse ourselves, but we don't need to live in condemnation. ఖండింపులో, శిక్షా విధిలో, గిల్టీనెస్ లో ఉండే అవసరం లేదు. సో యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుంచి, అన్ని పాపం నుంచి పవిత్రపరచును. అది చెప్పగానే ఇమీడియట్లీ ఆ మాటను తీసుకొని then he said, devil, don't you know devil, the blood of the Lord Jesus Christ is dear and cleanses from all unrighteousness. యేసు రక్తం ప్రతి పాపం నుంచి పరిశుద్ధపరుస్తుంది అని చెప్తుంటేనే in the vision the devil fell down, left that place and went away. 2 weeks tarvata, not 1 week, no, after that 2 Sundays, second Sunday the lady with the 2 dear daughters, she attended the church service. Hallelujah. That's how it happens. ఒకవేళ అతను బ్యాక్ ఆఫ్ అయిపోయింటే ఆమె చనిపోయేది. ఇద్దరు కూతుర్లు, భర్త లేడు కనుక రోడ్డు మీద ఉండేవాళ్ళు. అందరూ ఏమన్నారు సార్, ఆమె చేసింది కనుక, ఆ పాపం ఉంది కనుక అందుకే ఆమె చనిపోయింది, ఆమె చేసుకుంది, పాపం ఉండదు. కానీ అక్కడ దేవుడు ఆమెను అట్లా చూడు. దేవుడు కాదు, దేవుని సేవకుడు ఇంటర్ఫియర్ అయింది కనుకనే పరిశుద్ధాత్మ ద్వారా ఆమె బ్రతకడానికి కారణం. దేవుడి కన్నా ఎక్కువ మనం స్వస్థపరిచేది ఆయనే, జీవం ఇచ్చేది కానీ మనం జ్ఞానం. నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. సో వెన్ ఫియర్ కేమ్ టు దిస్ మ్యాన్, ద హోలీ స్పిరిట్ స్ట్రెంథెన్డ్ హిమ్ with the right scriptures, right revelation, interpretation, and that man became a boss over the situation. He rebuked the devil and he said, the blood Jesus cleansed all sins. All sins? Yes, all sins.
and the devil left and he was healed. Hallelujah. My brother, my sister, అందుకోసమే బైబిల్ చెప్తుంది మనకు దేవుడు పిరికి ఆత్మను కాదు, ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దయచేసినాడు. కనుక నీకు భయం వచ్చినప్పుడు 2 తిమోతి 1:7 ప్రకారం దేవుడు నాకు పిరికి ఆత్మని నువ్వు చెప్పాలా, గునుగొద్దు సనుగొద్దు, చెప్పాలి. నోరు తెలిసి దేవుడు నాకు పిరికి ఆత్మను కాదు, ప్రేమను, శక్తిని, ఇంద్రియ నిగ్రహం అంటే సౌండ్ మైండ్. ప్రపంచంతో కొట్టుకోబోతుంది, నెమ్మది ఉంటుంది. నువ్వు చెప్పి యేసు నామములో భయం తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. అది క్రీస్తుకు చెరపడుతున్నా, కిందకి పాడదొరుతున్నా. అది అన్నప్పుడు యూ విల్ క్లియర్, యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ థింగ్. You start to walk in faith. And when you start to speak words, when you start to pray, when you start to speak in tongue, things start to happen. Hallelujah. Let us close our eyes and look to the Lord. We'll pray. Let us pray. Can we sing one chorus? I want everyone to prepare your hearts. Say these words after me. దేవుడు నాకు పిరికి ఆత్మను ఇవ్వలేదు, ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే దయచేసి ఉన్నాడు. నేను భయమును, పిరికితనము అను ఆత్మను తృణీకరిస్తున్నాను యేసు నామమున. ఆమేన్. హల్లెలూయా. ఏమైనా let everybody lemara sakantelebo ratalaba sakantelebo lemereleba sateleba kosatarababa ramala santeleba rakasataraba labaralaba slala kanasa hiraba sateleba rumala kantereba sateleba rekata lama sakatelebarala lamaralaba sakanterebo rekata laba satereba kontelabasa katalaba lebaralaba sakatelemaro ehekate rekateleba malase terebako marantelebaraba satara rakateleba satere malolo rebakalaba satereba lemereleba sakatere rakateleba satabo o kanu papala కాచువాడా ఆరాధనా ఆరాధనా కను పపల కాచువాడా ఆరాధనా ఆరాధనా గరుడు వల్లే మోయువాడా ఆరాధనా ఆరాధనా హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా 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 హోసన్నా. Father, I want to thank you in Jesus' name. I give you glory, honor and praise. You said your words are spirit and they are life. నేను మాట్లాడు మాట ఆత్మ జీవమునై ఉన్నాయన్నావు ప్రభా. ఉదయ కాలమున ఎందరైతే ఈ ప్రోగ్రాంని వీక్షిస్తున్నారో నీ ఆత్మ ద్వారా వారిని ఇప్పుడే తాకుమని ప్రార్థిస్తున్నా. యోహాను 4:46 వెళ్ళుము నీ కుమారుడు బ్రతికిన మాట మాత్రము సెలవివ్వగా అద్భుతము జరిగి ఉంది. నజరేయుడైన యేసు నామములో నీ అభిషేకమును వీరిపైన విడుదల చేస్తున్నాను. 2 కొరింథీ 10:4-5 ప్రకారం వీరిలోని భయము, పిరికితనము, అపనమ్మకము, అవిశ్వాసము ఏదైనా ఉన్నట్లయితే అట్టి ఆత్మ దేవుని జ్ఞానమునకు వ్యతిరేకంగా విరుద్ధంగా నేను ప్రతి ఆత్మలకు వితర్కములకు నజరేయుడైన యేసు నామములో వాటి కిందికి పాడద్రోలుతో క్రీస్తుకు చెరపడుతున్నాను. నీ ప్రశస్త రక్తము వారి యొక్క మనసుని ద్వారముల పైన ప్రోక్షిస్తున్నాను ప్రభా. వీరికి ప్రేమ శక్తిని దయచేస్తున్నావు. వీరి గృహాల్లో వీరి జీవితాల్లో భయం ఉండిక ఆస్కరించలేదు, అది తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. అభిషేకం విడుదల చేస్తున్నాను తండ్రి. ప్రతి అనారోగ్యంతో నా దేహం ఇప్పుడే యేసు నామములో స్వస్థత నొందును గాక. When Ezekiel prophesied to the dry bones, in your name life came, Lord. I prophesy to every sick body right now under the sound of my voice. Every sick body right now
be healed in Jesus' name. By the power of the Holy Ghost, I speak healing in Jesus' name. The spirit of death which is prevailing in some houses, I break its hold upon the lives. You spirit of death, you leave that families, not to return back anymore in the name of Jesus. You have no right to stay in their house. They are being made free from the law of sin and death because we accepted Jesus Christ. Bless your people, Lord. Oh God, you are our source, not our jobs, not our businesses, not people, Lord. నీవే మా స్వాస్థ్యము కనుక చూసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. యేసు నామములో వీరి జీవితాల్లో అసాధారణ రీతిలో ఆర్థిక సమకూర్పం వచ్చునుగాక. ప్రతి అవసరత క్రీస్తు యేసునందు మహిమలో నీ ఐశ్వర్యం చొప్పున తీర్చబడును గాక. ఎత్తైనటువంటి కొండలని సమస్యలు ఎత్తబడి సముద్రం పారవేయబడును గాక. కృపలో బలపరచు. ఏకాంగులు తండ్రి సంసాలుగా మార్చబడుదురు గాక. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పాండమిక్ ప్రభా ఇదొక ప్లాన్ కనుక నీ లేఖనం సరిచి మా కనులారా చూచెదము. దుష్టులకు ప్రతిఫలము వచ్చే సమయం వచ్చింది కనుక we will see the reward of the wicked in the name of Jesus. Every this pandemic, Lord, which has been planned, let it be erased, come to a grinding halt in Jesus' name. Let this insane, which is a ridiculous thing, mask wearing, every kind of, Lord, social distance, and even vaccination, Lord, isolation, all these, Lord, ridiculous things which contradicts God's word, we break its hold over the lives of people, over the government, over the doctors, over the medicine. In the name of, we break its hold in Jesus' name. Lord, set your people free. Bless them. And whoever is seeking for a job, Lord, in the name of Jesus, if there is no job, you create one. ఉద్యోగం లేకపోతే నువ్వు సృష్టించగలవు. సృష్టికర్త కనుక యేసు నామములో ఉద్యోగం లేకపోతే వారి కొరకు ఉద్యోగం సృష్టించబడి వారికి ఎత్తుకుంటూ వచ్చునుగాక. ఈరోజు అద్భుతములు చేయి, దీవించు, గృహమును ఆశీర్వదించు, మహిమనందు నీ రక్తమును వేడుకొనుచున్నాను. యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్. సో you can check in your body if somebody was not well, you were not well, you can check in your body. I tell you, you're going to see the manifestation of God's power in your body. Now we're going to take the offerings. I really encourage you to support the ministry till we come out next month. So please send your offerings, your tithes, and your thanksgiving. So we have sent your our details also, how to pay. So before we go for this thing, please, we have displayed on the screen the number. You can send your offerings, tithes, and thanksgiving. God bless you. God bless you. As Nikki asked if we're singing a song, we bring a tithes and offerings. చుపాముల తొక్కి నడిచెదన్ సింహాములను తాచుపాముల తొక్కి నడిచెదన్ సాతానులోని శక్తిని జయిప అధికారం ఉన్నది
సాతానులోని శక్తిని జయింప అధికారం ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. మార్గమునందు నన్ను నావ దూతలు నాకుండు, మార్గమునందు నన్ను నావ దూతలు నాకుండు. రాతికి పాదము తగలాకుండా నన్నెత్తి పట్టుకొను, రాతికి పాదము తగలాకుండా నన్నెత్తి పట్టుకొను. హల్లెలూయా హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. Okay, before we pray for the offerings and close with the benediction, I want to make some announcements for the coming week. That is from tomorrow, which is Monday till Saturday. సోమవారము నుండి శనివారం వరకు ఉదయం 6:30 నుండి 8:30 వరకు, అది 2 గంటలు ఇక్కడ ఉదయము. మేము ఇక్కడ జూమ్లో ప్లస్ ఫిజికలీ ఆల్సో వి మీట్ హియర్, వి ఆల్ ద యూత్ విల్ మీట్ హియర్. దయచేసి మీరు ప్రార్థనలో పార్టిసిపేట్ చేయాలి. ఒకరు గుర్తుపెట్టుకోండి, 10 తర్వాత నువ్వు ఎంత పెద్ద వ్యక్తి అయినా ఇంట్లోనే కూర్చోవాలి, రైట్? అఫ్ కోర్స్ సమ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్లైన్, బట్ ఇన్ ద లాస్ట్ డేస్ నేనేదో నాకు వస్తాయని చెప్పట్లే. ఇఫ్ యూ డోంట్ పార్టిసిపేట్ ఇన్ పుషింగ్ ద కింగ్డమ్ ఫార్వర్డ్ త్రూ ఇంటర్సెసరీ, యూ హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్ టు గాడ్. ఎందుకంటే ఇది పాస్టర్ల పని కాదు. నువ్వు క్రిస్టియన్ అయితే ఈ భూమి మీద చివరి రోజులో దేవుని యొక్క రాజ్యం ముందుకు కొనసాగడానికి నువ్వు పని చేయాలా. ఏం పని అంటే, గొప్ప పని అంటే విజ్ఞాపన. యెహోషాఫాత్ పిలిచినప్పుడు పాలు తాగుతున్నటువంటి పిల్లలు కూడా తలలు తీసుకొని వచ్చినారు. దే ఫాస్టెడ్ అండ్ దే ప్రేడ్. ఐఎమ్ టెలింగ్ యూ, పీపుల్ ఇన్ దీస్ లాస్ట్ డేస్ వెన్ దే డోంట్ ప్రే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రేయింగ్ ఫర్ ద ఫ్యామిలీస్, వెన్ దే డోంట్ ప్రే ఫర్ ద ప్రివైలింగ్ థింగ్స్, వాళ్ళకు స్పిరిచువల్ ప్రాబ్లం, వాళ్ళకి సిక్నెస్ ఆన్ ద స్పిరిట్. Simply there is a sickness on the spirit, sickness in the body, sickness in the spirit. So if you don't pray for others, Anuka, please participate. I'm not saying this any prayer meetings, so you can participate 6 to 7:30, 6:30 to 8:30 online, or come in when you spend 2 hours with us. I tell you, God intervenes in your life. So ఎస్తర్ చెప్పింది ఉపవాసం ఉండి, నేను మొర్దెకై చెప్పిండు, నువ్వు కానీ ఈరోజు రాణి అయినావు ఎస్తర్, కానీ ఒకవేళ నువ్వు ఇప్పుడు మా కోసం నిలబడకపోతే, యూదుల కోసం, మాకు సహాయం యెహోవా నుంచి వస్తుంది, కానీ నువ్వు మాత్రం బుక్ అవుతావు. సో దట్ లెట్ డు వాట్ షీ సెడ్. షీ ఫాస్టెడ్. షీ డిడ్ంట్ గో టు ద కింగ్, షీ ఫాస్టెడ్ అండ్ షీ told everybody to fast. She prayed, they prayed. She fasted, they fasted, and she went before the king. So 6:30 to 8:30 every day from morning, 2 hours we'll be praying over here online. You can be part of it and you can send your request also. Let us close our eyes and look to the Lord. పరిశుద్ధుడైన తండ్రి, యేసుక్రీస్తు నామమున నీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారము, నాటినటువంటి విత్తనమును వృద్ధిపరచు దేవుడవు, నీకు వందనాలు. ఇది నీ నియమము ప్రభువా. ఈ లోకంలో మా తండ్రి, మా సమకూర్పు, మా సోర్స్ నీవే కనుక ఈ బిడ్డలందరూ నీ వాక్యానికి విధేయతతో వారి విత్తనమును నాటి ఉంటుండగా, ఆ విత్తనమును దీవించి నురంతలుగా ఆశ్రయించి గొప్ప పంటను, విస్తారమైన కోత నజరేయుడైన యేసు నామములో వీరి జీవితాల్లోకి నేడు వచ్చునుగాక. లేని వాటిని ఉన్నట్లుగా పిలిచి సృష్టించే దేవుడవు కనుక, లేనటువంటి రానటువంటి డబ్బులు యేసు నామములో అసాధారణ రీతిలో నలుదిక్కుల నుంచి వీరి గృహాల్లోకి, వీరి యొక్క అకౌంట్స్ లోకి, వీరి జీవితాల్లోకి యేసు నామములో వచ్చునుగాక. ప్రతి అవసరత క్రీస్తు యేసునందు మహిమలో నీ ఐశ్వర్యము చొప్పున తీర్చి, చేతులను బలపరిచి, మేము శుభవార్తకును నీ రాజ్య విస్తరణకును మేము పార్టిసిపేషన్ చేయువారుగా దీవించి మహిమనందుమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సంతోషం, ఆనందం, సమాధానము మన అందరికీ, మన కుటుంబీకులకు, మన రక్త సంబంధికులకు, సకల పరిశుద్ధునికి లోకమంతటా సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. So God bless you. Tomorrow morning 6:30 to 8:30 we are meeting here online, or you can join with us. Till then, God be with you. Thank you.